ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారా? కృపా సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లారా, ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏం మాట్లాడబోతున్నారు అట్టి మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభువే మనకు సహాయము చేయునుగా. మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 2వ వచనం ధ్యానించుకుందాం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున. మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరి యూదా దేశంలో ఉన్న రాజు దగ్గరికి వచ్చి, అయ్యా రాజుగారు, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ నున్నాడని వారు అడిగారు. అడగటమే కాదు, ఆయన ఎందుకు అంటే ఆయన యొక్క నక్షత్రమును మేము చూసితిమి. ఆయన నక్షత్రం మేము చూసి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పారు. దేవునికి మహిమ కలుగును. తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఒక విధంగా చెప్పాలంటే వారు అన్యులు. తూర్పు దేశపు వారు అన్యులు. రెండోది, కొంచెం లోతుగా మనం తీసుకుంటే ఆ కాలములో వారు సోదిగాళ్లే కావచ్చు, లేదా చిల్లంగి వారు కూడా కావచ్చు. ఎందుకంటే సూచక్రియలు తూర్పు దేశపు జ్ఞానులు అంటే తూర్పు నుంచి వచ్చేవారు. ఆ తూర్పు నుంచి వచ్చేవారిలో 2 రకాలు ఉన్నాయి. యెరూషలేముకు తూర్పుగా ఉన్న దేశాల్లోంచి వచ్చేవారు, తూర్పు దేశం నుంచి వచ్చిన వారు. రెండోదిగా చూస్తే అబ్రహాము తన 2వ భార్య కుమారులను బహుమతులిచ్చి తూర్పు వైపుగా పంపించారు. తూర్పు వైపుగా వాళ్ళు పంపించి వేశాడు బహుమతులు ఇచ్చి. ఇస్సాకు దగ్గర వారు ఉండకూడదు అని చెప్పి వారికి బహుమతులు ఇచ్చి తూర్పు వైపుగా పంపించేశారు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, వారు ఎవరైనా సరే మనం తర్వాత ఆలోచిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే లూకా శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ధ్యానించుకుందాం. చూడండి, ఆ దినముల్లో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలని. చూడండి, ఆ రాజు వలన ఆజ్ఞ వచ్చింది, చక్రవర్తి వలన. కురేనియా సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొట్టమొదటి ప్రజా సంఖ్య అప్పుడు జరిగింది. ఆ దేశంలో ఉన్న ఆ ప్రాంత వాసులందరూ అసలు జనసంఖ్య ఎంత ఉంది, ఎంతమంది జనాభా ఉన్నారు అనేది అప్పుడు ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనప్పుడు ఆ జనసంఖ్యలో ఉండటానికి అప్పట్లో యేసేపు దావీదు ఒక వారసుడు కాబట్టి ఆ యూదా దేశంలో దావీదుపురమైన బెత్లెహేంలోకి తీసుకుని వెళ్ళాడు. అప్పటికి మరియా గర్భవతిగా ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయిన కన్యమరియను ఆమెను తీసుకుని వెంట పెట్టుకొని ఆ జనసంఖ్యలో వాళ్ళ పేరు నమోదు చేయించుకోవటం కోసం వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ కింద వచ్చినారు అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణంలోకి వెళ్ళిరి. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన
గర్భవతి అయి ఉండిన మరేతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, వారు ఎక్కడ నివసిస్తున్నారంటే గలిలయలో నివసిస్తున్నారు. గలిలయ నుంచి ఎక్కడికి వెళ్ళారు? నజరేతు నుండి యూదయలో నుండి బెత్లెహేము అనబడిన దావీదు యొక్క ఊరికి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగా. బెత్లెహేమా, నీవెంత మాత్రము అల్పమైన దానివు కాదు. బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము యూదాదే పట్టణములలో అల్పమైన దానివు నువ్వు కావు. ఎందుకంటే ప్రధానుడు అక్కడి నుంచే వస్తాడు, నీ ఏలువాడు అక్కడి నుంచే వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ బెత్లెహేముకి ఉన్న వాగ్దానం, ఆ వాగ్దానం నెరవేర్పు కోసం గలిలయ ప్రాంతమైన నజరేతు నుంచి యూదా ప్రాంతమైన బెత్లెహేముకి ఈయన అక్కడికి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు వెళ్ళాడంటే అక్కడ ఈయన వలస వచ్చి నజరేత్ అనే ఊర్లో ఈయన బతుకు తెరువు కోసం వచ్చాడు యేసేపు గారు. అక్కడ నుంచి తిరిగి తన భార్యను వెంట పెట్టుకొని తన పుట్టిన ఆ గ్రామమైన బెత్లెహేముకి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కింద వచ్చిన వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిసూరు కుమార్ని మరియా కని పొత్తి గుడ్డల్లో సుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. దేవునికి మహిమ కలుగునుగా. సత్రంలో స్థలం లేదు, పశువుల తొట్టిలో ఆయన్ని పరుండబెట్టారు. మరియమ్మ పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టారు. మరి ఆయన ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో పరుండబెట్టారు. సత్రంలో స్థలము లేనందున పశువుల పాకలో తీసుకెళ్లి పరుండబెట్టారు. మరి ఆయన ఎక్కడ పుట్టాడు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, అక్కడ వచ్చిన తర్వాత ఆ గ్రామానికి వచ్చారు. ఆ గ్రామానికి వచ్చేపాటికి వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చారు. ఆయా గ్రామాన్ని విడిచిపెట్టి వలస వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా, ఆ యూదా గోత్రికులందరూ కూడా, దావీదు వంశస్థులందరూ కూడా ఎటెటో చెదిరిపోయిన వారందరూ ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా తిరిగి ఆ యూదా బెత్లెహేముకి వచ్చేపాటికి, బెత్లెహేము అనే ఆ గ్రామానికి వచ్చేపాటికి అక్కడ అందరూ ఒకేసారి రావటం వల్ల స్థలాలు లేవు, ఖాళీ లేదు. అయితే సరే సత్రంలో కన్నా వెళ్దాం అని సత్రంలో చూస్తే అక్కడ ఖాళీ లేదు, సత్రంలో ఖాళీ లేదు. ఏం చేయాలో తెలియక ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. నిజమే పిల్లారా, మరి ఎక్కడ ఆయన జన్మించాడు అంటే భూమికి ఆకాశానికి మధ్య జన్మించున్నారు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన తీసుకుని వచ్చి పశువుల పాకులో పరుండబెట్టి దేవదూతలు పరిచర్య చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. కింద వచ్చిన చూడండి, ఆ దేశంలో కొందరు 8వ వచనానికి రండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి పిలిచెను, నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ప్రజలందరికీ సంబంధించిన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నా. అందరికీ సంబంధించిన వర్తమానం అది. ఒకరికి మాత్రమే కాదు, ఒక కుటుంబానికి మాత్రమే కాదు, లేదా ఒక గోత్రానికి కొంతమందికి మాత్రం సంబంధించింది కాదు. ప్రజలందరికీ
కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. దేవునికి మహిమ కలుగుగా. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన ఆ సువర్తమానం మీకు నేను చెప్పబోతున్నాను. ఏంటి ఆ సువర్తమానము? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు పురమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అది సువర్తమానం. దేవునికి మహిమ కలుగుగా. ప్రజలందరి కొరకు సంతోషకరమైన సువర్తమానం. దేవునికి మహిమ కలుగుగా. ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక్క శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక్క తొట్టిలో పండుకొని ఉండగా చూసి మీరు చూసేదరని వారితో చెప్పారు. దేవునికి మహిమ కలుగుగా. చూడండి, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టి ఉంటాడు. అది మీకు ఇదే చూసిన పశువుల తొట్టిలో పరుండబెట్టి ఉంటాడు. ఇదే చూసిన అని చెప్తే అప్పుడు వారందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగుగా. అలాగే తూర్పు దేశపు జ్ఞానులు ఉన్నారు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు అంటే ఒక నక్షత్రాన్ని చూశారు. ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రము నిలిచి ఉండటం చూశారు. ఆ నక్షత్రాన్ని చూసి ఇది ప్రముఖుల యొక్క నక్షత్రం. ప్రముఖుల యొక్క నక్షత్రం అంటే భూమి మీద ఒక కారణ జన్ముడు భూమి మీదకి వస్తాడు. ఇది ఆయన నక్షత్రం, ఆయనకి సంబంధించిన నక్షత్రం అది అని చెప్పి ఆ నక్షత్రాన్ని చూసిన వారందరూ కూడా ఆయనకి బహుమతులు పట్టుకొని బయలుదేరి వస్తున్నారు. ఎక్కడికి వస్తున్నారంటే యూదా దేశంలో ఉన్న ఆ యెరూషలేము ప్రాంతానికి, యూదా దేశానికి బయలుదేరి వస్తున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు వారు. తూర్పు దేశం నుంచి 3 రాజులు బయలుదేరారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ జ్ఞానులు బయలుదేరి వారు ఒంటెల మీద ప్రయాణమై వస్తున్నారు. దేనికోసం వస్తున్నారా అంటే యూదుల రాజు పుట్టి ఉన్నాడు, ఆ రాజును దర్శించుకోవాలి. యూదుల రాజు పుట్టి ఉన్నాడు, ఆ రాజును దర్శించుకోవాలని చెప్పి తూర్పు దేశ జ్ఞానులు వస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి పిల్లరా, ఆ జ్ఞానులు యేసు ప్రభుని వెతకడానికి యేసు ప్రభు యొక్క నక్షత్రమును చూసి ఇది ఆయన నక్షత్రం అని గుర్తెరిగి ఆ నక్షత్రాన్ని చూసి వారు ఆయన వెతకడం కోసం ఆ జ్ఞానులు బయలుదేరి వస్తున్నారు. ఎందుకంటే అందరికీ కనపడవండి, అందరికీ తెలియదండి, అందరికీ బయలుపరచబడవండి నక్షత్రాలు. ఎందుకంటే అవి కొంతమందికి మాత్రమే బయలుపరచబడతాయి. ఆ నక్షత్రం చూడగానే ఇదిగో ఈ నక్షత్రం నా ప్రభైన యేసుక్రీస్తు వారి నక్షత్రం, యూదుల రాజు యొక్క నక్షత్రం. ఎందుకంటే ముందుగానే ఆ నక్షత్రం గురించి వారు తెలిసి ఉన్నారు. ఆ నక్షత్రం గురించి వారు గ్రహించగలిగి ఉన్నారు. ఎలా గ్రహించారంటే సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది. యాకోబు నుంచి నక్షత్రము ఉదయించును. దేవునికి మహిమ కలుగును. యాకోబులోంచి నక్షత్రం ఉదయించును అని చెప్పి ఆ నక్షత్రము కోసం వాళ్ళు గ్రహించి దాని గురించి తెలుసుకుని వారు ఆ నక్షత్రము యాకోబులో ఉదయించింది అంటే ఇశ్రాయేలు దేశంలో యూదా దేశంలోనే ఆ నక్షత్రం పుట్టి ఉంది. యూదారాజు అని చెప్పి యూదారాజు దగ్గరికి వచ్చారు. యూదారాజు దగ్గరికి వస్తే యూదారాజు అన్నారు, అయ్యా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దిక్కున ఆయన యొక్క నక్షత్రమును మేము చూసి ఆయనను పూజింపవచ్చితిమయ్యా, ఆయన ఆరాధించడానికి వచ్చామయ్యా, ఆయన కొనియాడటానికి వచ్చామయ్యా. మేము తూర్పు దేశంలో చూసాము ఆయన ఒక నక్షత్రాన్ని. ఎక్కడ చూశారండి?
తూర్పు దేశంలో మేము ఆయన ఒక నక్షత్రాన్ని చూసాం. ఆ నక్షత్రాన్ని చూసి ఇదిగో మేము బయలుదేరి వచ్చామయ్యా. ఎక్కడున్నాడు ఆ యూదుల రాజు, తన ప్రజలు పరిపాలించే రాజు ఎక్కడున్నాడు అని చెప్పి అడుగుతుంటే హేరోదు కంగారు పడిపోయి, అరే నా గృహంలో ఎవరు పుట్టలేదే, యూదుల రాజుగా పుడితే ఖచ్చితంగా ఈ రాజ్యాన్ని నా నుంచి లాక్కుంటాడు, ఈ రాజ్యాన్ని నా నుంచి లాక్కుంటాడు అని చెప్పి వాడిని ఏ విధంగా అంతమొందించాలి నేను అని కుట్ర చేసి, మీరు వెళ్ళి ఎక్కడున్నాడో మీరు వెతికి పట్టుకోండి, ఆయన్ని ఆరాధించిన తర్వాత నాకు కూడా కబురు చేయండి, నేను కూడా వచ్చి ఆయన్ని ఆరాధిస్తాను అని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆరాధిస్తానని ఎప్పుడైతే చెప్పి వాళ్ళు పంపించాడో, వాళ్ళు అక్కడ నుంచి బయటకు రాగానే మరిపడి ఆ నక్షత్రం కనపడుతుంది. కనపడుతుంటే ఆ నక్షత్రాన్ని చూసి వీళ్ళందరూ సంతోషపడి ఆ నక్షత్రం వెళ్తుంటే ఆ నక్షత్రము ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళింది. ఆ నక్షత్రం చూసుకుంటా వీరు ప్రభు దగ్గరికి చేరుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియులారా, మనం అనుకుంటా ఉంటాం తూర్పు దేశపు జ్ఞానులు ప్రభు దర్శించుకోవడానికి ఆ నక్షత్రం, ఆయన పుట్టంగానే నక్షత్రం కనపడింది, ఆ నక్షత్రం తీసుకుని వచ్చి ప్రభు ఉన్న ఆ పశువుల పాకలోకి తీసుకుని వచ్చింది నక్షత్రం అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ 2 సంవత్సరాలు గడిచిపోయిన గుర్తించలేకపోతున్నాం. తూర్పు దేశపు జ్ఞానులు వాళ్ళు నక్షత్రాన్ని చూసి బయలుదేరి ఆ ప్రభువుని చేరుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎలాగంటే అదే మత్తయి శుభవార్తలో ఉంది. ఏమని? ఆ నక్షత్రముని వారు కనుక్కొని తర్వాత ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ రాజుతో మాట్లాడి పడిన తర్వాత రాజు ఏమన్నాడు, 2 సంవత్సరముల లోపు వారిని అందరినీ కూడా చంపేయండి శిష్యుల్ని. 2 సంవత్సరాల లోపున శిష్యులందరూ కూడా హతబంధించండి. రామాలు అంగలార్పు వినపడుతుంది, రోదన వినపడుతుంది. రాహేలు బిడ్డల కోసమై ఏడుస్తుంది, అంగలారుస్తుంది. రాహేలు గురించి చెప్పాలి అంటే యూదా బెత్లెహేములోనే రాహేలు సమాధి చేశాడు యాకోబు. దేవునికి మహిమ కలుగుగా. ఎక్కడండి యాకోబు ఎక్కడ సమాధి చేశాడు? ఆ బెత్లెహేములోనే సమాధి చేశాడు. యేసేపుతో చెప్తాడు, ఇదిగో నీ తెలియని రాహేలు నేను బెత్లెహేములో సమాధి చేశాను. దేవునికి మహిమ కలుగుగా. అందుకే రాహేలు అక్కడే అంగలార్చింది అని ఉంటది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎక్కడండి రాహేలు రామాలు అంగలార్పు వినపడింది. రాహేలు పిల్లల కోసమే ఏడుస్తుంది. అదే ఆ పిల్లలందరినీ కూడా చంపివేయడానికి ముందుగా ప్రవహించి వాక్కు నెరవేర్చడం కోసం అక్కడ ఉన్న హేరోదు రాజు అక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా 2 సంవత్సరములు లోపు వారిని అందరూ చంపేయమన్నాడు. అంటే జ్ఞానులు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2 సంవత్సరాలు పట్టాయి. ఇంకోటి ఆ బెత్లెహేము మామూలు బెత్లెహేము కాదండి. బోయాజు యొక్క పురము బెత్లెహేము. బోయాజు యొక్క ఊరు బెత్లెహేము. అసలు బెత్లెహేం అంటే రొట్టెల గృహం, ఆహారము కలిగిన పట్టణం. అది పురాతన పట్టణం, పేరుగాంచిన పట్టణం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే పట్టణంలో దావీదు జన్మించాడు, బెత్లెహేములోనే. నా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అక్కడే జన్మించారు. ఆయన్ని చేరుకోవడానికి బయలుదేరిన తూర్పు దేశపు జ్ఞానులు 2 సంవత్సరాలు వారు ఎంత కష్టపడి ఉంటారు, 2 సంవత్సరాలు వారు ఎంత ప్రయాసపడి ఉంటారు. మార్గ మధ్యంలో ఎంత ప్రయాస, వాళ్ళు ఎంత అలసట పొందినా, ఎంత శ్రమ పడినా, ఎంత బాధపడినా
ఆయన కనుగొనడానికి 2 సంవత్సరాలు ఆయన కోసం ఎదురు చూస్తూ 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 వాళ్ళ పని ప్రయాస, వారి పని కష్టము. నిజమే, 2 సంవత్సరాలుగా వారు ప్రయాణం చేసి వచ్చారంటే, ఆ కాలంలో మనలాగా విమానాలు లేవు, మనలాగా టెక్నాలజీ లేదు ఆ కాలంలో. మరి ఎలా? ఆ కాలంలో బయలుదేరితే ఒంటెల మీద రావాలి. అవంతా కూడా ఎడారి ప్రాంతం. ఎడారిలో ఒంటెల మీద రావాలి. భయంకరమైన ఎడారి తుఫాన్లు ఎన్నో వచ్చి ఉండొచ్చు, ఎన్నో అలజడులు వచ్చి ఉండొచ్చు. వాటి నుంచి వాళ్ళు కాపాడుకుంటూ, శ్రమ పడుతూ, బాధపడుతూ, ఇబ్బంది పడుతూ, ఎన్నో అగచోట్లు పడుతూ, ఎంతగానో ప్రయాసపడుతూ, ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కష్టాలు, ఇంత కన్నీరు కార్చుకుంటూ, అయినా దేవుని సన్నిధికి చేరుకోవాలని ఒక ఆశ, ఆయన చూడాలని ఒక కోరిక. వస్తూ వస్తూ మామూలుగా వచ్చారండి. దేవునికి కావలసినవన్నీ కూడా నైవేద్యంలో తీసుకుని వచ్చారు, బహుమతులు తీసుకుని వచ్చారు. ఆ దేశంలో, ఆ తూర్పు దేశంలో అత్యంత విలువైనవి, అక్కడ దొరికేవి, నాణ్యమైనవి దేవునికి తీసుకుని, బహుమతులు తీసుకుని వచ్చారు. వారి ప్రయాణము, వారి ప్రయాస వ్యర్థము కాలేదు. నా ప్రభుని చూడగానే అవన్నీ కూడా మర్చిపోయి ఆయన ఆరాధించడం మొదలు పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే ప్రియులారా, వాళ్ళు ఎన్ని మైళ్ళు ప్రయాణించి ఉంటారో, ఎంత దూరం ప్రయాణించి ఉంటారో, అవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో, ఎంత కష్టం వచ్చిందో, మార్గ మధ్యంలో ఎన్ని బాధలు ఎదురైనయో, అవేవి కూడా వాళ్ళు లెక్క చేయలేదు. అవేవి కూడా లెక్క చేయకుండా వారు సంతోషముతో, ఆనందంతో, ఎందుకంటే మేము అదిగో ఆ రాజును చూడబోతున్నాం, ఆయన ఒక నక్షత్రాన్ని చూసిన మేము ఆయన్ని ముఖాముఖిగా మేము చూడబోతున్నాం అని ఒక ఆనందం, అనే ఒక ఆశ హృదయంలో కలిగి వారు ప్రయాణమై వచ్చారు. దేవుడి దగ్గరికి రావడానికి ఎన్నో ఇబ్బందులు, ఎంతో శ్రమ, ఎంతో ఇబ్బందులు పడి, ఎంతో కష్టపడి ఆయన సన్నిధికి వచ్చారు, ఆయన ముఖ దర్శనం చేసుకోవటానికి. మరి ప్రియులారా, మీరు దేవుని సన్నిధికి రావాలంటే, దేవుని దగ్గరికి రావాలంటే, చిన్న చిన్న సాకులు, చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న కష్టాలు వచ్చినాయంటే ఆయనకి దూరం అయిపోతూ ఉంటాం. ఆయన దూరం అయిపోతూ ఉంటాం. ఆయన సన్నిధికి రావడానికి బయట చలి పెడుతుందండి, తట్టుకోలేకపోతున్నాం. అయ్యా, ఇప్పుడే మాకు అవసరం వచ్చింది, బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అయ్యా, ఇప్పుడే మా బంధువు వచ్చాడు, రాలేకపోయాం. ఇలా రకరకాల సాకులు చెప్తూ ఉంటాం. మన ప్రక్కనే ఉన్న మందిరానికి వెళ్ళడానికి కూడా, ఆయన సన్నిధికి వెళ్ళడానికి కూడా రకరకాల సాకులు చెప్తూ ఉంటాం. కానీ ప్రియులారా, అంత దూరం నుంచి దేవుని చూడటానికి వచ్చారు జ్ఞానులు. ఎన్ని ప్రయాసాలు పడ్డారు, ఎంత శ్రమ పడ్డారు, ఎంత బాధలు ఉందని చూడారు. ఎంతమంది ఆ ఎండలో ఎండకి ఎండి, వానకు తడిచి, మంచుకు తడిచి, పగలు రాత్రులు ప్రయాణం చేసి అలసిపోయి సొమ్మసిల్లి, సరైన వసతులు ఏమి ఉండవే, ఆ ఒంటిల మీద ప్రయాణం చేసుకుంటూ రావాలి. ఆ ఒంటిని ఎక్కితే ఊళ్ళంతా కుదుపులుగానే ఉంటది, ఎత్తి 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 కొడుతూ ఉంటది. ఎంతో ప్రయాసపడి 2 సంవత్సరాలు పట్టింది నా ప్రభు సన్నిధికి రావడానికి. దేవునికి మహిమ కలుగును కాదు. మరి మనము ఏ ప్రయాసపడుతున్నాం, ఏ ఏ బాధపడుతున్నాం, దేవుని సన్నిధికి రావడానికి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోతాం, ఏం చేయాలన్నా చేసేస్తాం, మన ఇష్టం అది. మన ఆనందం కోసం, మన సంతోషం కోసం లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి మందే, వాటి కోసం అయితే ఏమన్నా చేస్తాం. కానీ దేవుని సన్నిధికి రావడానికి, దేవునితో సాంగత్యం చేయడానికి, దేవుని దర్శించుకోవడానికి అన్ని అడ్డంకులే, అన్ని ఇబ్బందులే వస్తుంటాయి ప్రియులారా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ మరి వారిని చూడండి,
తూర్పు దేశపు జ్ఞానులు చూడండి, జ్ఞానులు అండి వారు. ఆయన కనుగొన్నవారు ఆ నక్షత్రాన్ని చూసి ఈ నక్షత్రం ఎవరిది అని గ్రహించగలిగిన వారు, ఈ నక్షత్రం ఎవరైనా గ్రహించగలిగిన వారు మరి అంత ప్రయాసపడి అంత దూరం నుంచి వచ్చి దేవుని దర్శించుకుంటుంటే వారు రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. దగ్గర దగ్గర 2 సంవత్సరాలు. మరి అలాంటిది దేవుని సన్నిధికి మనం గంటలో వెళ్తామే, 10 నిమిషాల్లో వెళ్తామే, పావు గంటలో వెళ్తామే, 5 నిమిషాల్లో వెళ్తామే, పక్కనే ఉంది. ఆయన దర్శించుకుందాం, ఆయన దర్శించుకుందాం, ఆయన సన్నిధికి వెళ్దాం అని ఇదే ఉండలేదు. దేవునికి మహిమ కలుగును కాదు. ఏవేవో వంకలు, ఏవేవో సాకులు చెప్తూ ఉంటాం, ఏవో పనులు పడుతూ ఉంటాయి. మన సొంత పని అయితే మనం మానేసుకుంటామా? దేవుని సన్నిధికేగా వెళ్ళపోతే ఈ పూట వెళ్ళపోతే ఏమైందిలే, ఈ రోజు వెళ్ళకపోతే ఏమైందిలే, ఏముంది వెళ్ళినా ఏముంది, 2 మాటలు చెప్తారు అంతేగా. దేవునికి మహిమ కలుగును కాదు. నిజ ప్రియులారా, ఒక ఆసక్తి కావాలి, ఒక ఆశ కావాలి, ఒక కోరిక ఉండాలి. నేను దేవుడిని చూడాలని ఆశ కలిగి ఉండాలి. దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు ఈ దినం, దేవుడు నన్ను ఏ దర్శించిపోతున్నాడు, నా జీవితంలో ఏ కార్యం చేయబోతున్నాడో, ఏ మాట నా కోసం పలకపోతున్నాడో, నా కుటుంబం కోసం ఏ మాట పలకపోతున్నాడో, ఏ మాట చేత నన్ను గద్దించిపోతున్నాడో, ఏ మాట చేత నన్ను సరి చేయబోతున్నాడో, ఏ మాట చేత నన్ను ఆదరించిపోతున్నాడు, నన్ను కనికరించిపోతున్నాడు, నన్ను నా కుటుంబాన్ని ఏ మాట చేత నన్ను దీవించబోతున్నాడు, హెచ్చించిపోతున్నాడు, గణపరచబోతున్నాడు. ఆ శక్తి దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజ ప్రియులారా, తూర్పు దేశపు జ్ఞానులు ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు, ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు. ఆయన చూడగానే వాళ్ళు సంతోషించిపోయారు, ఆనందించారు, పరవశించారు, ఆయన ముందు సాగిలపడ్డారు. ప్రభువా, మేము చూసే ధన్యత మాకు ఇచ్చావయ్యా, మిమ్మల్ని చేరుకునే ధన్యత మాకు ఇచ్చావయ్యా, మమ్మల్ని ఎంతగా ప్రేమించావు, ఎంతగా ఆదరించావయ్యా, ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చావయ్యా. ఎంత ప్రయాసపడినా, ఎంతగా కష్టపడినా, ఎన్ని బాధలు ఎదుర్కొన్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అవన్నీ కూడా తాలుకుని తట్టుకొని ప్రభు దర్శనము కోసము ఎదురు చూశారండి, ఓర్చుకున్నారండి, తట్టుకున్నారండి. వాళ్ళు పడిన ప్రయాసంతో ప్రభుని చూడగానే, ఆయన ముఖ దర్శనం కలగగానే అంతా మర్చిపోయారు. ఆనందంతో, సంతోషంతో కేకలు వేస్తూ సాగిలపడి ప్రభుని ఆరాధించారు. దేవునికి మహిమ కలుగును కాదు. ఆయన మహిమపరిచారు, ఘనపరిచారు. దేవునికి మహిమ కలుగును కాదు. మరి మనము, అమ్మా రండి, నా దగ్గరికి రండి, ఇక మీకోసం నేను ఈవులు సిద్ధపరచుకుని ఉంచాను, ఇక ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, రండి 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 అని ప్రభు పిలుస్తుంటే మనము పొందుకోవటానికి మనము వెనకాడుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. వారు బహుమతులు పట్టుకొని ప్రభుని దర్శించుకోవడానికి వచ్చారు, కానీ మనము ఈ కాలం ప్రభువే సిద్ధంగా ఉండి శాసన చేతులతో నా కుమారుడా, నా కుమార్తె అని పిలుస్తుంటే ఇంకొక వైపు మనం చూస్తున్నాం తప్ప ప్రభు వైపు చూడట్లేదు. అదే హెస్కేలో చెప్పాడు, వారి వీపులు బలిపీఠం వైపును, వారి ముఖము తూర్పు వైపు. దేవునికి మహిమ కలుగును. అంటే వారి మనసు ఎక్కడుంది? ఆ తూర్పు వైపు ఉన్న సూర్యుడి వైపు ఉంది, లోకం వైపు ఉంది. వాళ్ళ మనసు లోకం వైపు ఉంది. కానీ వారు ఉన్నది ఎక్కడ? దేవుని సన్నిధిలోనే ఉన్నారు, పరిశుద్ధుని సన్నిధిలో ఉన్నారు. కానీ వారి మనసేమో లోకం వైపు ఉంది, వారి వైపు దేవుని వైపు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలోనే, దేవుని మందిరంలోనే వారి హృదయాలు రకరకాల గోడల మీద చెక్కుకున్న బొమ్మల వలె,
లోకానుసారమైనవన్నీ కూడా, అపవిత్రమైనవి కూడా అక్కడే గోడల మీదే చూసుకుంటూ వారు చూస్తూ వాటిని ఆరాధిస్తున్నారు కానీ నిజమైన దేవుని మర్చిపోతున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే పిల్లారా, ఆలోచించాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఆ రాజుగా పుట్టిన వాడిని చూసి ఆయనను చూడాలని తమ హృదయములలో వారు నింపుకున్న, ఆయన చూడగానే నింపుకున్న ఆనందము, ఆ ఆనందము, ఆ సంతోషము వర్ణాతీరం, వర్ణించలేనంతగా వారి వారి మైమార్చిపోయి దేవుని ముందు సాగిలపడుతున్నారు. ఆయన చూసే వరకు కూడా ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకోలేదండి. వాడు ప్రయాణమై వస్తూనే ఉన్నాడు, ప్రయాణమై వస్తే ఉన్నాడు. 2 సంవత్సరాలే పట్టింది రావడానికి, సుమారుగా 2 సంవత్సరాలు. కానీ ఎక్కడ వాళ్ళు విశ్రాంతి తీసుకున్నట్టుగా ఎక్కడ దాఖలా లేదు. వాళ్ళు ప్రయాణమై వచ్చారు, అలసట చెందలేదు, నిరుత్సాహపడలేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఒక విషయంలో నిరుత్సాహపడి ఉండొచ్చు. ఎక్కడ యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని ఆ హేరోదుని అడిగినప్పుడు వారు మా దగ్గర లేరు, ఎక్కడ పుట్టారు మీరు కనుక్కొని నాకు చెప్పండి అని రాజు చెప్పినప్పుడు ఇక్కడే అనుకున్నామే, ఎక్కడ అనుకుని ఆలోచించుకుంటూ బయటకు రాగానే ఎదురుగుండా కనపడుతుంది ఆ నక్షత్రం. ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళే నక్షత్రం. తూర్పు దిక్కున, ఆ తూర్పు దేశంలో కనపడిన నక్షత్రమే మరిపడి వీళ్ళ దగ్గరికి వచ్చింది, ప్రభు దగ్గరికి నడిపించడానికి తీసుకుని వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. చైనా ఖగోళ శాస్త్రవేత్తలు ఆ కాలములో, ఆ ప్రభు కాలములో చైనాకు సంబంధించిన వారు ఆ నక్షత్రం గురించి వ్రాసి ఉంచారంట. అది ఆయన నక్షత్రం. ఆ నక్షత్రం ఎవరి కోసమో ఎదురు చూస్తున్న నక్షత్రం. కొంతకాలము అది అక్కడే నిలిచి ఉందంట. ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఆ కొంతకాలం అక్కడే నిలిచి ఉంది. వారు తోకచుక్క అన్నారు. తోకచుక్క ఆకాశం నుంచి పడితే జారి కింద పడిపోతుంది, శూన్యంలో పడిపోతుంది. అది నిలవదు, మధ్యలో నిలవదు, జారిన తర్వాత నిలవదు ఎక్కడ. కానీ ఈ ఈ నక్షత్రం మాత్రం అక్కడ కొంతకాలము అక్కడే నిలిచి ఉంది. కొంతకాలము నిలిచి ఉన్న నక్షత్రం. ఎందుకంటే వారు వస్తున్నారు, వారికి మార్గం చూపించడానికి వారు ఎత్తుకుంటూ వస్తున్నారు. వారికి వచ్చిన తర్వాత వారికి మార్గం మరిపడి చూపించి ఆ నక్షత్రం తీసుకొని వెళ్ళి ప్రభు ఉన్న చోట అలా నిలిచిపోయింది. దేవునికి మహిమ కలుగు. నీకు ఆసక్తి ఉంటే నిన్ను నడిపించేవాడు ప్రభు సన్నిధికి నేను తోడుకుని వెళ్తాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీకు ఆసక్తి ఉంటే నిన్ను నడిపించేవాడు ప్రభు సన్నిధికి నిన్ను తీసుకుని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము, చూడండి, ఆ నక్షత్రం ఎప్పుడు మీకు కనపడింది అనే ఆ కాలం ఎప్పుడు, ఆ గడి ఎప్పుడు అనేది వాళ్ళతో పరీక్షించి క్షుణ్ణంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి మీరు తెలుసుకోగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపించారు. వారు రాజు మాట విని బయలుదేరినప్పుడు ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి ఆ మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచింది. దేవునికి మహిమ కలుగునుగా. తర్వాత వారికి ఆ దూత ప్రత్యక్షమయ్యి మీరు ఎటు వెళ్ళొద్దు, మీరు మీ దారిని మీరు వెళ్ళిపోండి. వారు ఆ నక్షత్రం చూసారా, ఆ నక్షత్రాన్ని చూడగానే అరే ఇదిగో మనం బయలుదేరే ముందు చూసి నక్షత్రమే ఈ నక్షత్రం,
ఇది ఆయన నక్షత్రం. ఈ నక్షత్రం మరిపడి ఇదిగో మనకు కనపడింది అంటే ప్రభు దగ్గర మనం చేరుస్తుంది ఈ నక్షత్రమే అని చెప్పి అత్యానంద భరితులై అమ్మా ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెల మెప్పి బంగారమును సాంబ్రాణి బోలమును ఆయనకు కానుకలుగా సమర్పించారు. ఒక్క నిమిషం అండి, చూడండి వారు ఎక్కడికి వచ్చారు? ఆ నక్షత్రంను వెంబడించుకుని వచ్చి నక్షత్రం అక్కడ నిలిచింది. నక్షత్రం అక్కడ నిలిచిందమ్మా. శిశువు ఉండిన చోటికి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నక్షత్రం నడుచుకుంటూ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఇంటిలోనికి వెళ్ళారు. పశువుల పాకలోకి వెళ్ళాల. జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారండి? ఇంటిలోనికి వెళ్ళారు. పశువుల పాకలో దర్శించున్నది ఎవరు? గొర్రెల కాపరులు. గొర్రెల కాపరు పశువుల పాకలో దర్శించుకున్నారు. కానీ ఆ శిశువుని చూడడానికి వచ్చిన జ్ఞానులు ఎక్కడ శిశువుని చూడగలిగారు అంటే ఇంటిలో చూశారు. దేవునికి మహిమ కలుగును. అర్థమైందా అండి? పశువుల పాకలో జ్ఞానులు రాలా. అంటే జ్ఞానులు ఆయన పుట్టినప్పుడు ఆయన పుట్టంగానే ఒక నక్షత్రం కనపడింది ఆకాశంలో. ఆ నక్షత్రాన్ని చూశారు. చూడంగానే అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరి ఆయన దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళకి సుమారుగా 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల కాలం పట్టింది. వారు వచ్చి ఎక్కడ దర్శించుకున్నారంటే ఇంటిలోనికి వెళ్ళి దర్శించుకున్నారు, పశువుల పాకలో కాదు. దేవునికి మహిమ కలుగును. అంటే సుమారుగా 2 సంవత్సరాలు. అందుకే హేరోదు ఏమన్నాడు? 2 సంవత్సరాలు అంటే వాళ్ళతో క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూశారో అవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకొని పరిశీలించి అదిగో 2 సంవత్సరాల లోపు ఉన్న వారిని అందరూ కూడా అంతమొందించండి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నిజ ప్రియులారా, ప్రభుని ఎదుర్కోవడానికి అంత ప్రయాసపడ్డారు. 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. నీవు 2 నిమిషాలు ప్రయాణం చేయలేకపోతున్నావు. వారు 2 సంవత్సరాల జ్ఞానులు ప్రయాణం చేస్తే వాళ్ళు ఆశతో వస్తే అత్యానంద భరితులుగా వారు మార్చబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజున వారి గురించి మనం జీవ గ్రంథంలో ధ్యానించుకుంటూ ఉన్నాం. కానీ మనము 2 నిమిషాలు కూడా ఆయన కోసం శ్రమ పడలేము, ఆయన కోసం ఓర్చుకోలేము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రియులారా, ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి. చూడాలి. మనం పడే ప్రయాస, మన ఎదురు చూపు ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, నెల 4 రోజులు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో గడిపి ప్రభు ప్రత్యక్షత రాకపోతే నిట్టూర్పులు ఉడుతాం. ఏమైపోయింది? అంత వ్యర్థమైపోయింది. ఇంత ప్రయాస వ్యర్థమైపోయింది. అయ్యో నా ప్రభు నేను దర్శించలేదే, ప్రభు నేను ఉపవాసం లేనా, నేను సన్నిధిలో గడపట్లేదా, నేను ఎలా ఉన్నాను, ఏం తినకుండానే ఉన్నాను కదా, మధ్యలో కూడా దాక్కుండా ఉన్నాను కదా, మరి నేను ఎందుకు దర్శించలా? నీ బుద్ధి ఎలాంటిదో చూద్దామని చెప్పి ఆయన ఆగాడు. అక్కడే ఉంటాడు, ఆయన ఎక్కడో ఉన్నాడు, నీకు ఎదురుగానే ఉంటాడు, కాదు కొంచెం మరుగుగా ఉంటాడు అంతే. దేవునికి మహిమ కలుగునుగా. అది నువ్వేం చేస్తావా అని దొరికిపోయావు ఆయన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇదిగో ప్రభు నేను ఎంత నమ్మకంగా పని చేసినా చూసారా, నేను ఎంత నమ్మకంగా చేశాను, నేను ఎంత నమ్మకంగా ఉన్నాను, అయినా నువ్వు నన్ను దర్శించట్లేదే, నాతో మాట్లాడట్లేదే, నా అవసరం తీర్చబడట్లేదే, నా కష్టాల నుంచి కన్నీటి నుంచి విడిపించట్లేదే, నా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదే, నా బిడ్డలకు కూలి పనికి వెళ్ళాల్సి వస్తుంది, నీ దగ్గరకు వస్తే ఎంత, రాకపోతే ఎంత? మేము కష్టపడి సంపాదించుకుంటున్నాం కదా డబ్బులు. ఇలా అన్నోళ్ళు లేకపోయారా? దేవునికి మహిమ కలుగునుగా. మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం, మా కష్టంతో మేము ఇది చేసుకుంటున్నాము. రకరకాలండి, రకరకాల భావం కలిగిన రకరకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. కానీ ఓపిక పట్టలేకపోతున్నారే. ఆయన చూసే వరకు, ఆయన వచ్చే వరకు, ఆయన దర్శించుకునే వరకు
ఆసక్తి నీలో ఉండట్లా, ఆశ నీలో ఉండట్లా. అయ్యగారు ప్రార్థించాడు, కార్యం జరగట్లా. అయ్యగారు ప్రవచించాడు, కార్యం జరగట్లా. ఎందుకు జరుగుతాయి? ఎలా జరుగుతాయి? నీలో విషయం లేనప్పుడు ఎలా జరుగుతాయి? నీకు ఆశ లేనప్పుడు, ఆ ఓర్పు నీలో లేనప్పుడు, ఆ ఓపిక నీలో లేనప్పుడు, ఆ ఎదురు చూపు నీలో లేనప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతాయి? నీవు తప్పిపోయి ఉండి, నీలో లోపం పెట్టుకొని, ఆ కార్యము జరగాలంటే, ఆ మాట నీలో నెరవేరాలంటే దానికి తగినట్టుగా నువ్వు ఉండాలి కదా! నీ క్రియలు తగినట్టుగా ఉండాలి కదా! నీ నడవడిక తగినట్టుగా ఉండాలి కదా! ఏది నీలో తగినట్టుగా ఉండదు. కానీ మనకు మాత్రం అన్నీ జరిగిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! వారు సంతోషంగా ఉన్నారండి, ఆనందంతో ఉన్నారండి. కారణం ఏంటి? అంత ప్రయాసపడినా మొత్తం అంతా తుడిచిపెట్టిపోయింది. ఆ ప్రయాస అంతా కూడా ఎగిరిపోయింది ప్రభుని చూడగానే. ఆయన ముఖ దర్శనం చేసుకోగానే మొత్తం అంతా ఇక ఆనంద సంతోషాలతో గంతులు వేస్తున్నారు. పరవశించిపోయారు. వాళ్ళ ప్రయాస వ్యర్థము కాలేదు. వ్యర్థమైందా? వ్యర్థము కాల. వారి ప్రయాస వ్యర్థము కాల. 2 సంవత్సరాలు ప్రయాసపడ్డారు వాళ్ళు. వాళ్ళ ప్రయాస వ్యర్థము కాల. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! తిరిగి వెళ్ళేటప్పుడు ఆనంద సంతోషాలతో కేకలు వేసుకుంటూ, కేరింతలు కొట్టుకుంటూ, ప్రభుని స్తుతించుకుంటూ, మహిమపరుచుకుంటూ, ఘనపరుచుకుంటూ, దేవాతి దేవుని మేము చూసాం, యూదుల రాజుని మేము చూసాం, కనుగొన్నామని చెప్పి వారి దేశానికి వెళ్ళి అక్కడ ప్రచురం చేస్తుంటారు. మేము చూసామయ్యా, మేము చూసాం. ఆ దేవుని మేము చూసాం, ఆ దేవాతి దేవుని చూసాం, ఆ యూదుల రక్షకుని మేము చూసాం, ఆ మెస్సీని మేము చూసాం, యాకోబులో ఉదయించిన ఆ నక్షత్రాన్ని మేము చూసాం. మా కనులారా మేము చూసాం. దేవునికి మహిమ కలుగు. ఎంత ఘనంగా చెప్పుకుని ఉంటారు. మరి నీవేం చెప్పుకుంటున్నావు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా! అబ్రాహాముతో ఒక మాట అన్నాడు దేవుడు. ఏమని? నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్రపు ఇసుకరేణుల వలెను నీ సంతానము నిశ్చయముగా నీకిస్తాను. అంతేకాదు, నీ సంతానం నిశ్చయముగా విస్తరింపచేస్తాను. నీ సంతానం నిశ్చయంగా విస్తరింపచేసి నీ సంతతి వారు తమ శత్రువుల గౌరిని స్వాధీనపరుచుకుంటారు. దేవునికి మహిమ కలుగును కాదు. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలో జన్మలు నీ సంతానమునకు ఇచ్చేదని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా! నీ మూలంగా నీ సంతాన మూలంగా సర్వలోకము ఆశీర్వదించిన భూజనులందరూ కూడా ఆశీర్వదించబడతారు. నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడతారు. సర్వ భూజనులందరూ కూడా ఆశీర్వదించబడతారు. వాగ్దానము ఎవరికి చేశాడు? అబ్రాహాము చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇదే ఆదికాండం 22:16లో ఉంది ఆ మాట. మనం ధ్యానించుకోవచ్చు. కానీ ఇదే మాట హెబ్రీ పత్రికలో కూడా రాసి పెట్టాడు. అది చూడండి 11:9లో. విశ్వాసమును బట్టి అతడుతో ఆ వాగ్దానమునకు సమాన వారసుడైన ఇస్సాకు యాకోబులు అను వారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా సొంత దేశం, దేవుడు వాగ్దానం చేసిన దేశం, వారికని ఇచ్చిన దేశంలో వారు ఎలా ఉన్నారు? పరవాసులుగా ఉన్నారు. అంటే ఈ దేశం నాది కాదు, దేవుడే ఇచ్చి ఇది నీ దేశమే, నీకు నీ పిల్లలకి శ్వాసంగా నేను ఇస్తున్న దేశం ఇది అని చెప్పినా సరే ఇది నా దేశము కాదు అన్నట్టుగానే ఉన్నారు. ఎందుకని? నీ ఇక్కడ ఉండే జీవితము కొంతకాలమే, ఈ అల్పభోగం నాకెందుకు, ఇది నా దేశము కాదు, నేను నివసించబోయే దేశం పరలోకంలో ఉంది, అది కోటాను కోట్ల సంవత్సరాలు నేను అక్కడ నివసించబోతున్నాను అని చెప్పి ఈ దేశము కోసం వాళ్ళు పరవాసులుగా ఉన్నారు. కింద వచ్చిన
ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు? ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం వైపు అబ్రాహాము ఎదురు చూశాడు. చూడండి పిల్లారా, ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం వైపు ఎదురు చూశాడు. ఆకాశ నక్షత్రాలను చూశాడు. నా సంతానం అంతా ఇలా ఉంటది, ఇక్కడ ఉండటమే కాదు, ఆకాశంలో నా సంతానం ఉండటమే కాదు, ఆ దేవుడే తన చేతితో నిర్మించిన ఆ పునాదులు కలిగిన ఆ పట్టణంలో నా సంతానం అంతా అక్కడ ఉండాలి అని ఎదురు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది కాబట్టి కనుక తాను వయసు గతించినదైనను. చూడండి, స్త్రీ ధర్మం ఉడికిపోయింది, ఇక తనకు స్త్రీ ధనం లేదు, ముసలితనం వచ్చింది, ముదిపికి వచ్చింది, స్త్రీ ధనం ఉడికిపోయింది. అంటే శారమ్మకి ఆమె గర్భవతి అయ్యే సమయానికి 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలు. మామూలుగా స్త్రీ ధర్మం ఎప్పుడు ఉడికిపోద్దండి? 45-50 లోపల ఉడికిపోతుంది స్త్రీ ధర్మం. కానీ 90 సంవత్సరాలు ముసలావిడే, 90 సంవత్సరాలప్పుడు గర్భం తెరవబడింది, అప్పుడు గర్భవతి అయింది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విశ్వాసాన్ని బట్టి నా ప్రభు నాకు కార్యం చేస్తాడు, ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు అని ఆమె యొక్క విశ్వాసం బట్టి ఆమె గర్భవతి అయింది. దేవునికి మహిమ కలుగును గాక. అందుచేత చూడండి, మృదుతులుడైన ముసలివాడిపోయాడు, తనలో ఒక ఇది లేదు. అంటే అబ్రాహాము వయసు 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు. అబ్రాహాము వయసు 100 సంవత్సరాలు. శారమ్మ వయసు 90 సంవత్సరాలు. మృదుతులుడు అయిపోయాడు, తన శరీరం కూడా ముసలితనం వచ్చేసింది. ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుకోవలెను అబ్రహాంకి సంతానం కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా కలిగింది? అబ్రహాం యొక్క విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం యొక్క విశ్వాసం బట్టి కలిగింది అంతా కూడా. వీరందరూ చూడండి, వీరందరూ కూడా ఆ వాగ్దాన ఫలములు అనుభవింపపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని వారు ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందారు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు దూరం నుంచి చూశారు. అంటే దూరం నుంచి చూడటం అంటే రేపొద్దున నా బిడ్డలు ఎలా ఉంటారు? యాకోబు చెప్పాడు కదండి, తన బిడ్డలందరినీ పిలిచి వాళ్ళ జీవితాల్లో ఏమేమి జరగబోతుందో చెప్పుకుంటూ వాళ్ళని దీవించుకుంటూ వెళ్ళలేదా? ఎవరెవరు ఎలా ఉండబోతున్నారు, అదిగో అంచె కాలంలో సంభవించబోవు ఆ సంగతులు మీకు వివరించబోతున్నారు, రండి ఇశ్రాయేలు యాకోబు కుమారులారా రండి దగ్గరికి అన్నాడు. అంటే అంచెకాలం అంటే ప్రపంచ అంతము, భూమి యొక్క సృష్టి ముగింపులోకి ఏమేమి సంభవించబోతున్నాయి, ఎవరి జీవితంలో ఎలా ఉండబోతుంది ఆయన ముందుగానే దూరం చూశాడు, వాటిని ముందుగానే ప్రవచించాడు. ఇప్పుడు ఎలా ఉంటావు రూబేను, నువ్వు ఎలా ఉంటావు? సీమన్ నువ్వు ఎలా ఉంటావు? లేవి నువ్వు ఎలా ఉంటావు? యూదా నువ్వు ఎలా ఉంటావు? నీ సహోదరులందరిలో కూడా నువ్వు గనుడుగా ఉంటావు. వారందరూ కూడా నీకు సాగిలపడతారు. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఎవరి గురించి ఎవరు ఎలా ఉండాలో, ఎవరి జీవితం ఎలా ఉంటుందో ముందుగానే ప్రవచించేశాడండి. అది చూడగలగాలి. నీ బిడ్డలు అసలు ఎలా ఉండబోతారో నువ్వు చూడాలి. నీ బిడ్డల కోసం ఏది వాళ్ళే పెరుగుతారులే, వాళ్ళే ఉంటారు. ఎక్కడికి పోతారు? వాళ్ళే ఉంటారు. వాళ్ళ కోసం 4 రూపాయలు కూడబట్టి పెడితే చాలు, రేపొద్దున వాళ్ళే బ్రతికేస్తారు. 4 ఎకరాలు కొని పెడితే చాలు, లేదా 4 ఇళ్ళ స్థలాలు కొని పెడితే చాలు, లేదా 4 లక్షలు డిపాజిట్ చేస్తే చాలు, వాళ్ళే బ్రతికేస్తారు. ఇవి కాదండి, ఇవి ఎంతసేపు ఉంటాయి? లోక సంబంధమైనవి అవి ఎంతోసేపు ఉండవు. వాళ్ళ జీవితాన్ని అయ్యి
నిలబెట్టలేదు. దేవుని కృపను పొందుకోవాలి, ఆయన వాగ్దానాలు పొందుకోవాలి. అసలు నీ బిడ్డలు రేపు పొద్దున ఎలా ఉండబోతున్నారు అనేది ముందుగా ఎరిగి ఉండాలి. లేయమ్మ పెట్టలేదా? పేర్లు పెట్టింది. లేయమ్మ పేర్లు పెట్టింది. ఎలా ఉండబోతున్నాడు అని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా, నీ బిడ్డలు ఎలా ఉండబోతున్నారో నీవు ముందుగానే చూడగలగాలి. ఆ కృపను పొందుకోగలగాలి. రేపు పొద్దున వాళ్ళు ఏ స్థాయిలో ఉండబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు, ఎంతగా దేవుని సన్నిధిలో ఎంతగా హెచ్చించబోతున్నారు, లోకానుసారం ఉంటే ఎంతగా పతనం అయిపోతున్నాయి వాళ్ళ జీవితాలు. ఈ రోజున చిన్న బిడ్డలు తెలిసి తెలియని వయసులోనే అప్పుడప్పుడే అడుగు పెడుతున్న యవన కాలంలో అడుగు పెడుతున్న బిడ్డలు ఎంతమంది చెడిపోతున్నారు, ఎంతమంది పాపంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, పట్టుమని 10th క్లాస్ కూడా రావట్లేదు, అప్పుడే చెడిపోతున్నారు. కారణం ఏంటి? నీ బిడ్డల గురించి నువ్వు మొరపెడుతున్నావా? నీ బిడ్డల గురించి నువ్వు తెలుసుకుంటున్నావా? నీ బిడ్డలు ఎలా ఉండబోతున్నారు, ఎలా ఉంటారు, రేపు ఏం చేయబోతున్నారు ముందుగానే తెలుసుకోవాలి. నా ప్రభు అన్నీ చెప్తాడు. నువ్వు గ్రహించలేదు, నీకు ఆసక్తి లేదు. దేవునికి మహిమ కలుగునుగా. అబ్రహాముతో చెప్పిన ప్రతి వాగ్దానము నెరవేరింది. అబ్రహాముతో చెప్పిన ప్రతి వాగ్దానము నెరవేరింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ప్రకటనల గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెల్లడొచ్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సు ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయన చూడగానే చచ్చిన వాళ్ళే పడి తిని ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించి వాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నా, మరియు మరణం యొక్క పాతాల లోకపు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజం పిల్లారా, ఆయన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉన్నాడు. 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఆయన కుడి చేతితో 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఏంటి ఈ 7 నక్షత్రాలు అంటే 7వ వచనంలో ఆ 7 నక్షత్రాలు ఏంటంటే 20వ వచనం చూడండి. నా కుడి చేతిలో నీవు చూసిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపముల ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘం. దేవునికి మహిమ కలుగునుగా. 7 నక్షత్రములు ప్రభువైన యేసుక్రీస్తు వారి కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆయన కుడి చేతిలో ఉండే దూతలు అండి ఎవరు? సేవకులు. ఆయన కుడి చేతిలో ఉన్న దూతలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన కుడి చేతిలో ఉన్న సేవకులను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. దేవునికి మహిమ కలుగునుగా. సేవకులను ఎప్పుడు కూడా తక్కువ చేయొద్దు. వారు మనస్ఫూర్తిగా ఒక మాట పలికితే జరుగుతుంది. ప్రభువా
వీడి జీవితంలో ఏది జరగకూడదు ప్రభు అంటే అలా ఆగిపోద్ది. ఎందుకంటే సేవకుడికి అధికారం ఇచ్చాడు ఏమని? కట్టుటకును, నాటుటకును, పెళ్ళగించుటకును, పడత్రోయుటకును, నిలబెట్టుటకును సర్వాధికారము సేవకుడికి ఇచ్చింది. దేవునికి మహిమ కలుగును. అంత అధికారం ఉంది సేవకుడికి. నీ జీవితంలో ఏదైనా కార్యము జరగాలన్నా సేవకుడు ప్రార్థన చేయాలి. నీ జీవితంలో ఏ కార్యం జరిగిందని ఆఫ్ చేయాలన్నా సేవకుడే. ఇంకోటి చెప్పమంటారా? నీవు దేవుని మీద తిరుగుబాటు చేసి నువ్వు పతనం అయిపోదని దేవుడికి ఇష్టం లేకుండా నువ్వు పతనం అయిపోవాలన్నా ఆ సేవకుడి మీద తిరుగుబాటు చేయాలంటే, ఏదో నీ సేవకుడి మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అంటే అది నీ నాశనానికి కారణం అని అర్థం. నీ పతనానికి కారణం సేవకుడి మీద ఎప్పుడైనా తిరుగుబాటు చేసావంటే అది నీ పతనమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజం ప్రియులారా, ఆయన సేవకుడు అంటే ఎవరు కూడా ఆయన చేతిలో ఉన్న దూతలు, నక్షత్రం. ఆ 7 నక్షత్రాలు పట్టుకున్నాడు చేతిలో. అంటే ఆయన చేతిలో ఉండే నక్షత్రం, ప్రకాశిస్తున్న నక్షత్రం. ఎప్పుడు కూడా తేజవంతమైన ప్రకాశిస్తున్న నక్షత్రం ఆయన చేతిలో ఉన్న నక్షత్రం. ఎలా చెప్తావంటావా? చూడండి, దానియేలు పుస్తకం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఆ బుద్ధిమంతులైతే ఆకాశ మండలములలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు. నా దేవుని చేతిలో ఉన్న నక్షత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సేవకుని ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు. అంతేకాదు, ఈ నక్షత్రాలలో కూడా భేదాలు ఉన్నాయి. అవి కూడా చెప్తాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. నేను ముగింపుకు వచ్చాను. ఆయన యొక్క నక్షత్రం గురించి నేను మాట్లాడుతాను. 15:41 40 నుంచి రండి అమ్మా. ఒక మాట చూడండి. ఆకాశంలో ఉన్న వస్తువులకి ఒక రూపం ఉంది, భూ వస్తువులకి ఒక రూపం ఉంది. ఆకాశ వస్తువుల రూప మహిమ వేరు, భూ వస్తువు రూప మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు కదా. ఒక్క నిమిషం అండి. ఒక నక్షత్రం బట్టి మరి ఒక నక్షత్రానికి భేదం ఉంది. ఇక్కడ ఆ నక్షత్రాలన్నీ ఒకే నక్షత్రాలు కాదు, అన్ని ఒకే ప్రకాశించు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కో నక్షత్రం బట్టి అక్కడ ఒక్కొక్క వెలుగు, ఒక్కొక్క మహిమ ఉంది. అన్ని నక్షత్రాలు ఒకేలా ప్రకాశించువండి. ఒక కాలంలో ఒక పక్కన ఏసన్న గారు, ఒక పక్కన డీజే దినకర్ణ గారు, ఒక పక్కన ముంగమూరి దేవదాసయ్య గారు. ఇలా రకరకాలుగా ప్రకాశమానం. ఎవరిది వారికి, వారి ప్రకాశమానం వారిది, వారి తేజ మహిమ వారిది. ఆయన దీనికి రాదు, ఈయన ఆయనకి రాదు. దేవునికి మహిమ కలుగును. ఎవరిది వారికి. నా ప్రభు సన్నిధిలో. కానీ అందరూ ఎక్కడ ఉన్నారు? నా ప్రభు యొక్క కుడి చేతిలో ఉన్నారు. ఎవరి మహిమ వారిదే. దేవునికి మహిమ కలుగును. నా అందరూ కూడా ఎక్కడ ఉన్నారంటే దేవుని కుడి చేతిలోనే ఉన్నారు. నా మహిమ నాదే, నీ మహిమ నీదే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ప్రియులారా, నక్షత్రానికి భేదము కలదు. భేదం ఉంది. మళ్ళీ అక్కడ నక్షత్రానికి భేదం ఉంది. ఈ భేదం అనుకుంటూ ఎలా వచ్చారో తెలుసా? ఈ రోజున సేవకులు ఒకలంటే ఒకరు పడని పోసుకు, ఒకలంటే ఒకరు పొసకపోవట్లేదు, ఒకలంటే ఒకరు పడట్లేదు. ఒక విశ్వాసి ఇంకొక వాక్యం వినడానికి, ఇంకొక వాక్యం వినడానికి వీల్లేదు, వాళ్ళతో మాట్లాడటానికి వీల్లేదు, బట్ చూడటానికి వీల్లేదు. దేవునికి మహిమ కలుగును.
హల్లెలూయా. నా విశ్వాసం నా దగ్గరే ఉండాలి. అంతేకాదు నా తర్వాత నా కుమారుడు వస్తాడు వారసుడు, వాడి దగ్గరే ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్తాకి లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. వారసత్వం వచ్చేసింది సేవ. సేవ వారసత్వం. వారసత్వం ఉండాలి. రైట్, అంతే బాగుంది. కానీ ప్రియులారా, భేదాలు ఎందుకు వస్తున్నాయి? భేదములు ఎందుకు వస్తాయి? నక్షత్రముకు నక్షత్రం భేదం ఎందుకు వస్తుంది? ఎవరి పరిణామం చొప్పున వారి కృప అనుగ్రహించబడుతుంది కదా. అందరూ చేసేది ఒకే పని, అందరూ అదే వ్యవసాయం చేసేది. ఆయన పొలంలోనే వ్యవసాయం చేసేది, అందరూ ఒకే వ్యవసాయం. మీరు సర్వలోకంకు వెళ్ళి సర్వజనులను నాకు శిష్యులుగా చేయండి అంటే దేవుడికి శిష్యులుగా చేస్తున్నారా? మనుషులు శిష్యులుగా చేసుకుంటున్నారు, వాళ్ళకు శిష్యులుగా చేసుకుంటున్నారా? దేవునికి మహిమ కలుగును. కానీ వాడు గుర్తుపెట్టుకో, నీవు ఆయన చేతిలో ఉన్న నక్షత్రమా కాదా? వేరే ఒకరి చేతిలో ఉన్న నక్షత్రమా, ఆయన చేతిలో ఉన్న నక్షత్రమా? ఆయన చేతిలో ఉన్న నక్షత్రం ఎప్పుడు ప్రకాశిస్తుంది? దాని మహిమ వేరు. దేవునికి మహిమ కలుగును. కానీ నీ వేరే ఒకటి ఇంకొకటి ఈ లోకానుసారమైన అపవాది ఉన్నాడు, వాడి చేతిలో ఉన్న నక్షత్రమే మనం చూసుకో. అంధకారపు నక్షత్రమే నువ్వు, తేజవంతమైన నక్షత్రం కాదేమో. దేవునికి మహిమ కలుగునుగా. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చి తిని. ఆ నక్షత్రం ఎవరో కాదు, తన దాసుడే అక్కడ దాకా తీసుకుని వెళ్ళిన దేవుడి సన్నిధికి నిన్ను చేర్చాలి, దేవుడి సన్నిధికి నిన్ను నడిపించాలి, దేవుడు కోరుకున్న విధంగా నిన్ను మార్చాలి. నిన్ను ఆయన తీసి ఆయన పక్కన నిన్ను నిలబెట్టాలి. ఆయన కోరుకున్న విధంగా, ఆయన ఆశించిన విధంగా, ఆయన నువ్వు ఎలా ఉండాలని కోరుకున్నాడు అలా నిన్ను మలిచి తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేవాడే ఆయన ఒక నక్షత్రం. తనకిష్టానుసారంగా నిన్ను మలుచుకుని తన వైపు మలుచుకుని తన వైపు తిప్పుకుంటే అది ఆయన నక్షత్రం ఎలా అవుతుంది? ఆయన దేవుడు ఏదైతే కోరుకున్నాడో, ఆయన హృదయాన్ని ఎరిగి, ఆ హృదయాన్ని ఎరిగి ఆయన ఏదైతే నిన్ను నుంచి కోరుకున్నాడో నిన్ను ఆ విధంగా మరిచి నిన్ను ఆయన ముందు పెట్టేవాడే ఆయన చేతిలో ఉన్న నిజమైన నక్షత్రం. దేవునికి మహిమ కలుగు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించింది కాదు. నిజమైన నక్షత్రంగా మనము మారుదుముగాక. ఆయన ఎదురు చూడటానికి మనం ప్రయాసపడిన ఆ ప్రయాసంతో కూడా మనకు ఆనంద సంతోషాలు ఇచ్చే దేవుడు మన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా మీకే వందనాలు. ప్రార్థన చేద్దాం.